హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో సింపుల్గా తక్కువ టైంలో టమోటా రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ తక్కువ టైం ఉన్నప్పుడు లంచ్ బాక్స్కి ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి 3 ఇలాచి, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఇంకా ఒక బిర్యానీ ఆకు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఇవి బాగా వేగాయి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి లైట్గా కలర్ మారుతున్నప్పుడు అందులో చిలుకలుగా కట్ చేసుకున్న 10 జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు పలుకులు బాగా వేగాయి. ఇప్పుడు అందులో చీలికలుగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్, ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉల్లిపాయలను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ఉల్లిపాయల్లో సాల్ట్ వేసి వేయించుకోవడం వలన ఉల్లిపాయల్లో ఉండే నీరు బయటకు వచ్చి ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగుతాయి. ఈ రైస్కి మనం ఉల్లిపాయలను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే రైస్ టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ టమోటాలను వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా గెరెట్తో టమోటాలను ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, ఇవి మ్యాష్ అయ్యి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టమోటాలను లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, టమోటా ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసామంటే చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యింది. పొడులంతా బాగా వేగిపోయాయి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా పొడి పొడిగా చేసుకున్న అన్నంని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకుందాము. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. నేను ఇక్కడ చిల్లీ పౌడర్ తక్కువ వేశాను, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేశాను కాబట్టి చిల్లీ పౌడర్ని తక్కువ వేశాను. మీరు ఎంత కారం తినగలరో అంత చూసి వేసుకోండి. చూడండి, రైస్ టమోటో మిశ్రమం అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకున్నామంటే తక్కువ టైంలో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోగలిగే టమోటో రైస్ రెడీ అయిపోతుంది.